శ్రీమతి నూతి లక్ష్మీ ప్రసూన గారు 7 ఏళ్ల వయసుకే కూచిపూడి ప్రయాణం మొదలుపెట్టారు. విశాఖపట్నంలో రామకృష్ణ గారి దగ్గర, రుక్మాజీరావు గారి దగ్గర వారు నాట్యం వైపు తొలి అడుగులు వేశారు. తదుపరి కూచిపూడి కళాక్షేత్రం డాక్టర్ పద్మభూషణ్ వెంపటి చినసత్యం గారి దగ్గర, అలాగే చెన్నైకి చెందిన బాలా కొండలరావు గారి దగ్గర శిష్యరికం చేసి కూలంకషంగా అభ్యసించారు. గురువుగారి ప్రోత్సాహంతో అనేకానేక బ్యాలేలు దేశ విదేశాల్లో ప్రదర్శించారు. వారు గురువుగారితో, తోటి శిష్యులతో కలిసి చేసిన మహాబృంద నాట్యంతో గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థాయిని కూడా సంపాదించారు. యునెస్కో వాడా ఫెస్టివల్, మౌంట్ ఆబు, శ్రీశైలం దేవస్థానం, తిరుమల దేవస్థానం, విజయవాడ దేవస్థానం, దూరదర్శన్ మాధ్యమం, ఇస్రో, భక్తి టీవీ వారి నాద నీరాజనం, తెలంగాణ స్టేట్ ఫెస్టివల్, రవీంద్ర భారతి, శిల్పారామం, కాకినాడ, హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, కాంచీపురం, కాళేశ్వరం ఇంకా మరెన్నో ప్రదేశాల్లో ప్రసిద్ధ క్షేత్రాల్లో నృత్య కైంకర్యంగా ప్రదర్శించి వారి శిష్యుల చేత ప్రదర్శింపజేశారు. డాక్టర్ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి శివపద కీర్తనలు ఎన్నింటికో నృత్య రూపకల్పనం చేసి వారి ఆశీస్సులని కూడా పొందారు. ప్రసూన గారు నాట్య కౌముది అనే బిరుదుని, బ్రాహ్మణ్స్ విమెన్స్ అసోసియేషన్ వారి సత్కారాన్ని, మరెందరో ఆదరణని పొందారు. నవదుర్గల మీద ఒక బ్యాలేని కంపోజ్ చేసి వారి శిష్యుల చేత గత 5 ఏళ్లగా ఎన్నో దేవస్థానాల్లో, ప్రదేశాల్లో అమ్మవారికి ఆ నృత్య రూపకాన్ని సమర్పిస్తున్నారు. వారి తరువాత తరాల వారికి ఈ నాట్య విద్యని అందించాలి అన్న దృఢ సంకల్పంతో నాట్యకల్ప స్కూల్ ఆఫ్ కూచిపూడిని హైదరాబాద్లో స్థాపించి గత 15 ఏళ్లుగా సుమారు 100 మందికి ఆన్లైన్లో, ఆఫ్లైన్లో కూచిపూడి నేర్పిస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ వారి CCRT స్కాలర్షిప్, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ వారి కూచిపూడి సర్టిఫికేట్ మరియు డిప్లొమా కోర్సెస్కి కూడా ప్రత్యేక శ్రద్ధతో ట్రైనింగ్ ఇప్పించి వారి శిష్యుల్ని ప్రోత్సహించడంతో పాటు ఈనాటి పోటీ ప్రపంచానికి సిద్ధం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నేను శైలజ. నాకు చిన్నప్పటి నుంచి కూచిపూడి నాట్యం నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఎంతో ఉండేది. కానీ ఎడ్యుకేషన్ పరంగానో లేదా సమ్ ఆర్ ద అదర్ రీజన్స్ నేను ఎందుకో మంచి గురువు గారు దొరకలేదు, నేను సరిగ్గా నేర్చుకోలేకపోయాను కూడా. ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ అయ్యాక, నా చార్టెడ్ అకౌంటెన్సీ పూర్తయిన తరువాత ఎవరైనా మంచి గురువు దగ్గర కూచిపూడి నాట్యం నేర్చుకోవాలి అని నేను ఎంతో ప్రయత్నించాను. అలాంటప్పుడు ఒక శివపదం ప్రదర్శనలో గురువుగారు లక్ష్మీ ప్రసూన గారిని నేను కలిసాను నా అదృష్టం కొద్దీ. ఆవిడ దగ్గర నాట్యం నేర్చుకోవాలి అని చాలా అనిపించింది. అలాంటి సమయంలో నేను కొత్తగా ఆఫీస్లో చేరడంతో నా షెడ్యూల్ సెట్ అయ్యేది కాదు క్లాస్ టైమింగ్స్కి. అలాంటప్పుడు గురువుగారు తెల్లవారుజామున 6కి 7కి ఆర్ ఈవినింగ్ 8 o'clockకి కూడా నా గురించి పర్సనల్గా ఆన్లైన్లో క్లాసెస్ నేర్పించేవాళ్ళు. అలాగా నేను జాయిన్ అయ్యి కేవలం 3 ఏళ్లే అయినా నేను ఎన్నో నేర్చుకున్నాను అనిపించింది. ఇప్పుడు ముందుకి కూడా నేను కొనసాగించడానికి నాట్యంలో గురువుగారు ఎంతో ప్రోత్సహిస్తారు. ముఖ్యంగా మిగతా గురువుగారికి ఈ గురువుగారికి తేడా ఏంటి నాకు కనిపించినది అంటే, ప్రతి ఒక్కరి మీద ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఎంతో ఇంట్రెస్ట్తో ప్రతి ఒక్కరు నాట్యంలో పర్ఫెక్ట్ అవ్వాలనే ఇంటెన్షన్తో గురువుగారు చెప్తారు. అలాంటి గురువుగారు పొందడం నిజంగా మా అందరి అదృష్టం. మేమందరం గురువుగారి కృతజ్ఞులం కూడా సదా. నమస్కారం. శ్రీవాణి. మా అమ్మగారు అయిన నూతి లక్ష్మీ ప్రసూన గారి దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి కూచిపూడి నాట్యం నేర్చుకుంటున్నాను. అలాగే గురువు గారైన శ్రీమతి బాలా త్రిపుర సుందరి గారి దగ్గర కూడా శిష్యరికం చేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి నేను కాలిఫోర్నియాలో ఫిజియోథెరపిస్ట్గా వర్క్ చేస్తూ, అలాగే ఈ నాట్యాన్ని నా లైఫ్లో కూడా చాలా ఉపయోగపడేలా అవుతోంది. ఈ నాట్యం ఏదైతే ఉందో నేను చాలా మందికి పంచుకునేలా చేసినందుకు ఈ గురుగారిద్దరికి నా ధన్యవాదములు.
నమస్తే ప్రసన్న గారు. నమస్కారం. కూచిపూడిలో ఎంతో మంది గురువులు ఉన్నారు. వాళ్ళవి అనేక రకాలైన వే ఆఫ్ స్కూల్స్ వచ్చాయి. అసలు వీటన్నిటిలోకి దేన్ని ప్రమాణంగా తీసుకోవాలంటారు? కూచిపూడిలో అయితే మా గురువుగారైన డాక్టర్ వెంపటి చిన్న సత్య మాష్ గారు డైరెక్ట్గా మూలాల నుంచి, కూచిపూడి మూలాల నుంచి తీసుకొచ్చారు అండ్ దాన్ని ఇంప్రవైజ్ చేశారు. విజయవాడ నుంచి చెన్నై వెళ్ళి స్కూల్ పెట్టి నాట్యశాస్త్రాన్ని, అభినయ దర్పణాన్ని చదివి వేరొకళ్ళతో భరతనాట్యం అండ్ కూచిపూడిని చేసి చూపించి చాలా తాపత్రయపడి ఆ వే ఆఫ్ ఇది మా పర్ఫెక్షన్ సైడ్ మాకు తీసుకొచ్చి మాకు అందించారు. సో మేము అదే బెస్ట్ అంటాం. అంటే నేను నా ప్రకారంగా కూచిపూడి గురువులు చాలామంది ఉన్నారు, చాలామంది అండ్ చాలా ఇందులోనే ఉండి మరీ వాళ్ళు ఈ కళనే నమ్ముకుని ఉన్నారు చాలామంది. వేదాంతం వారు, ప్రహ్లాద వారు అండ్ హరి వాళ్ళు, మహంకాళి వారు, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద గురువులు ఉన్నారండి. అయితే నేను చెప్పేది మా గురువు, నేను చూసిన దాంట్లో మా గురువు బెస్ట్ అని చెప్పడానికి నేను ఇష్టపడతాను. ఆయన్నే ప్రమాణంగా తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. మేము దాన్ని ఆ కళనే మేము తర్వాత నెక్స్ట్ జనరేషన్కి మేము అందిస్తున్నాం సాధ్యమైనంత మటుకు. చాలా విశేషమైన కృషి చేస్తున్నారు ఈ విషయంలో మాత్రం. అభినందనలు అండి. థ్యాంక్ యూ. కూచిపూడి నుండి మద్రాసు వెళ్ళి సినీ రంగంలో స్థిరపడిన కొంతమంది డాన్స్ మాస్టర్స్ ఉన్నారు. ఎవరంటే వేదాంతం రాఘవయ్య గారు, వెంపటి చిన్నసత్యం గారు, ఇంకా అభినయ దర్పణ వేదాంతం ప్రహ్లాద శర్మ గారు, కోరాడు నరసింహారావు గారు, శోభనాయుడు గారు, మాధవపతి మూర్తి గారు, ఇలా ఎందరో శిష్యుల్ని తయారు చేశారు వీళ్ళు కూడా. అయితే వీళ్ళు తయారు చేసిన శిష్యుల్లో గానీ వీళ్ళ టీచింగ్ లో గానీ ఏమైనా మార్పులు వచ్చాయంటారా? మూలానికి ఏమన్నా భంగం వాటిల్లిందంటారా కూచిపూడిలో? ఏమీ లేదు. నాకు తెలిసినంత మటుకు, నేను చూసినంత మటుకు మంజు భార్గవ్ గారు కానీ, వేదాంతం రాఘవయ్య గారు, వీళ్ళందరూ కూడా సినిమాల్లో చేసినా కూడా, మా గురువు గారు సినిమాల్లో చేసినా సరే అదొక పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ వాళ్ళు అసలు మూలాల్ని వదలలేదు. టు ది కోర్ పర్ఫెక్షన్ అండ్ దానికే ట్రై చేశారు. కానీ దీన్నైతే సినిమాల్లోనే అంతే, అది అయిపోయింది. కానీ ఇటుపక్క కూడా వాళ్ళు సినిమాలు కళలు అనేసరికి సినిమాల్లోకి వెళ్ళిన కళ ఏదైనా డైల్యూట్ అవ్వడం సహజం. అంటే కొంత సినిమాటిక్ గా అది ఎలా కావాలి అన్నది పెద్ద గురువులు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఇటు సైడ్ వస్తే గానీ ఆ పద్ధతి కానీ ఎక్కడ మారలేదు. శిష్యులు తయారు చేసి ఎవరైనా సరే మారలేదు. సపోజ్ మంజు భార్గవ్ గారు తీసుకోండి, ఆవిడ చేశారు చాలా సినిమాల్లో, ఇప్పటికీ టీవీలో చేస్తున్నారు, సీరియల్స్లో అది యాక్ట్ చేస్తున్నారు. కానీ ఎక్కడ వాళ్ళ శిష్యులు కానీ ఎక్కడ ఆవిడ పద్ధతి మారలేదు. ఆవిడ చేయడంలో అదే పద్ధతిలో చేస్తున్నారు. ఓకే, స్వాతి సోమనాథ్ గారిని తీసుకుంటే ఆవిడ కామసూత్ర అనే ఒక సంచలనమైన థీమ్ ని తీసుకుని ఒక ప్రదర్శనలు ఇచ్చారు. ఇవన్నీ కరెక్టే అంటారా? ఇవన్నీ కూచిపూడిలోని అంతర్భాగమే అంటారా? దీనికి ఏమైనా అభ్యంతరం ఉందంటారా? మీ ఉద్దేశం ఏంటి? పద్మా సుబ్రహ్మణ్యం గారు కూడా చేశారు. కానీ ఆవిడ టెంపుల్స్ మీద స్కల్ప్చర్స్ ఎలా ఉన్నాయి, అది దాన్ని ఉదాహరణగా తీసుకుని ఆవిడ ప్రయోగం చేయడం జరిగింది. ఇది మరి ఎలా సపోర్ట్ చేస్తాను నేను? టు ది కోర్ ఒక కామసూత్ర అంటే అది చిన్నపిల్లలు చూస్తారు, లేకపోతే పెద్దవాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు, లేకపోతే ఇంకోటి, వాళ్ళకి కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇది పబ్లిక్గా ప్రదర్శించేదికి అయితే కాదు నాకు తెలిసి. కానీ ఆవిడ పెద్ద గురువు, ఆవిడకి అలా అనిపించింది కాబట్టి ఆవిడ ఒక కాన్సెప్ట్ తీసుకుని డిఫరెంట్గా చేద్దామని అనుకున్నారు. నేనైతే సపోర్ట్ చేయలేను. అంటే మీకు గనక అలాంటి అవకాశం వస్తే మీరు దీన్ని చేయను. ఇంకొక ఇదేంటంటే డాన్స్నే కొంతమంది ఒకలాగా తీసుకుంటారు. అది డాన్స్ ఇది వరకు టెంపుల్స్లో చేసేవాళ్ళు ఆడవాళ్ళు ఇప్పుడు చేస్తుంటేనే ఒకలాగా డిఫరెంట్గా కొంతమంది, నాట్ ఎవ్రీ వన్, అది తీసుకునే వాళ్ళకి అది నచ్చకపోవచ్చు. అంటే ఇది శాస్త్రం కాదంటారా? ఏంటి మీ ఉద్దేశం? శాస్త్రం ప్రకారం ఆవిడ వెళ్ళలేదు అనుకుంటున్నాను నేను. ఇది భగవంతుడికి అర్పణం చేసుకునే కళ అండి. ఒక భక్తి భావంతో చేస్తాం.
అండ్ అలాంటిది స్టేజ్ మీద ఒక భక్తిభావంతో చేయాలి. లేదు ఇంకో కాన్సెప్ట్ తీసుకోండి, కామసూత్ర అనేది 64 కళల్లో కామం అనేది కూడా ఒక శాస్త్రం కాదా? శృంగారం అనేది శృంగారం ఓకే, శృంగారం మనం మామూలుగా చూపించవచ్చు. ఈ శృంగారానికి కానీ పరాకాష్ఠే కదా కామసూత్ర అనేది. అవును, కాబట్టి అది శాస్త్ర సమ్మతమైనదే అంటాను నేను. మీరేమంటారు? నాకెందుకో అప్పలేదు, నాకు అనిపించలేదు అలాగా. ఒక కళ అయి ఉండొచ్చు, శృంగారాన్ని అది వేరే విధంగా కూడా చూపించవచ్చు. ఒక 200 ఏళ్ల ముందర ఆ, ఎంతో టెక్నాలజీ ఒక విధంగా అభివృద్ధి చెందినట్టే. ఎందుకంటే గుళ్ళ మీద మనకి అంత శృంగారభరితమైన చిత్రాలను చెక్కారు అంటే, ఇప్పుడు నాగరికత అభివృద్ధి చెందే కొద్దీ మనకు అవి తప్పులా అనిపిస్తున్నాయి. కానీ ఒకప్పుడు అది ఒక నాగరికత, పిల్లలకు నేర్పడానికే అలా కట్టారు అని ఒక వాదం ఉంది కదా. అంటే అశ్లీలం అలా ఇంకొకటి అని ఉన్నదండి, అశ్లీలం అండ్ ఇది అని. ఆ అశ్లీలం పిల్లలు చూస్తే అది వాళ్ళు పక్కతో పట్టే అంటే ప్రదర్శన అనేది మార్గాన. అశ్లీలంగా ఉండదుగా. ప్రదర్శన అలా నృత్య ఉండదండి, ప్రదర్శన. ఒక లేడీ అండ్ జెంట్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు మన్మధుడును రతి మన్మధుడిది ఉంటుంది, మాష్ గారు పెట్టారు అది కూడా. కానీ అంత మరీ ఘోరంగా అలాగా ఉండదు. ఇదిగా చిత్రీకరించలేదు అది. ఇద్దరిని పెట్టి రతి మన్మధుడు పాట పెట్టి దానికి మీనింగ్ఫుల్ గా అది ఎలా ఉంటారు అన్నది అది డైరెక్ట్ చేశారు, డాన్స్ కొరియోగ్రాఫ్ చేశారు. అంటే మీరు అన్నట్టు కామం అది కూడా ఒక 65 కళల్లో ఒకటి అన్నారు, శృంగారం అన్నారు. శృంగారం. అది కూడా ఉన్నతమైనదే, కానీ అది రోజు చూసే వాళ్ళ కళ్ళని బట్టి కూడా, ఆడియన్స్ దీన్ని బట్టి కూడా ఉంటుందండి. అవును. అది స్టేజ్ మీద మనం ప్రదర్శించేటప్పుడు ఒక నీట్గా మనం అర్థం చెప్పాలి వాళ్ళకి. అండ్ ఇది ఇలా ఉంటుంది, కామం ఇలా ఉంటుంది, శృంగారం ఇలా ఉంటుందని అలా చెప్పచ్చు. కానీ మరీ మితిమీరకూడదు ఏదైనా సరే. మితిమీరి చేసేదాన్ని కొంతమంది పిల్లలు వస్తారు ప్రదర్శనకి, తప్పుతో పట్టే ఛాన్స్ ఉంది. ఓకే, ఈ రోజు ఆధునిక యుగానికి వస్తే కాస్టింగ్ కోచ్ లో కూడా డాన్సర్స్ కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు అని ఉంది కదా. దాని మీద మీ ఉద్దేశం ఏంటి? అంటే కాస్టింగ్ కౌచ్ అంటే యాక్టర్స్ లోనే కాకుండా డాన్సర్స్ లో కూడా రీసెంట్ గా ఒక ఇష్యూ కూడా వచ్చింది. ఉన్నాయండి. ఆర్ట్ని ఆర్ట్గా చూసేవాళ్ళు చాలా తక్కువ. చేసేవాళ్ళు కూడా, ఇందాక చెప్పాను కూడా, చూసేవాళ్ళు చేసేవాళ్ళలో కూడా ఉండాలి కదా. ఉండాలి. సో అది ఆర్ట్ని ఒక భక్తిభావంగా ఆర్ట్ పరంగా చూస్తే అది వేరు. అది కాస్ట్ కౌచింగ్ వాళ్ళ సొంత దీనికి తీసుకుని అది వాళ్ళు ఒక ఆర్టిస్ట్ని అలా చేయడం చాలా తప్పు, మహాపాపం కూడా. అంటే అది మనం పరిధి దాటి వెళ్ళాలి, పరిధి దాటకుండానే మనం చూసుకోవాలి. ఆర్టిస్ట్కి ఉండాలి, అది గురువుల దగ్గర ఉండే పద్ధతి ప్రకారం గురువులు ఏం చెప్తే అది వింటే దానికి అధిగమించి మేమే తోపులం, మేమే చేయగలం అన్న దీంతో వాళ్ళు కొంతమంది ముందుకు వెళ్తారు, గురువు అక్కర్లేదు అన్నది. అలాంటప్పుడు వాళ్ళు బుట్టలో కాలు వేస్తారన్నమాట. అంటే సినీ రంగంలో ముఖ్యంగా ఎవరికైనా సరే పైకి సినీ ఎదగాలని రంగంలోనే ఉంటుంది. కాదండి, అన్ని రంగాల్లోనూ ఉంది ఉన్నది ఉన్నది డెఫినెట్ గా. ఒక మంచి క్యారెక్టర్ కావాలంటే, ఫస్ట్ ఉన్నతమైన క్యారెక్టర్ ఒక బ్యాలేలో కావాలి అంటే, నాకు ఇది ఇస్తేనే నేను జయిస్తాను నిన్ను అన్న వాళ్ళు ఉన్నారు. అండ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు, అలా ఉన్నారండి. కానీ అది మహాపాపం కూడా మనం చేయించడం అనేది. సో మీరు ఈ కూచిపూడి కళ గురించి ప్రభుత్వం ఇచ్చే ఆదరణ ఏమన్నా ఉందా, ఇంకా ఏమన్నా కావాలంటారా? కూచిపూడి కళనంటే నాదొక చిన్న విన్నపం అండి గవర్నమెంట్కి. ఇన్ ఎవ్రీ ఇన్స్టిట్యూట్ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. అండ్ వాళ్ళకి మంచి ఆర్ట్ ఉన్నది నేను చూసిన వాళ్ళలో. కానీ ఇప్పుడు ఇదివరకు మాకు జుగల్బందీ అని జరిగేది. ఇదివరకు మా బాలక్క గారు, బిర్జు మహారాజ్, వీళ్ళందరూ ఒకే స్టేజ్ మీద కథక్ అండ్ కూచిపూడి, భరతనాట్యం అండ్ ఒడిస్సీ. వెరీ నైస్. సో అలాంటి ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అవి. అలాంటివి ఇప్పుడు ఎక్కడా లేవు. అండ్ ఆర్టిస్టులకి ఆదరణే లేదు అసలు. ఎంతసేపు ఇక్కడ వీళ్ళందరూ ఆర్ట్ ఉన్నదా లేదా, లేకపోతే వాళ్ళు రిథంలో చేస్తున్నారా లేదా అన్నది ఎవరు చూడటం లేదు. డబ్బులు ఇచ్చి మనం ప్రోగ్రామ్ చేయించుకుంటున్నాం. మా కాలంలో అయితే డబ్బులు ఇవ్వడమే లేదు. మా గురువు గారు దగ్గర మేము ఉన్నప్పుడు
ఓ పైసా మేము ఇచ్చేవాళ్ళం కాదు. అండ్ ప్రోగ్రామ్స్ కూడా మేము అంతలాగా అంత ప్రెస్టీజియస్గా చేసాం కూడా. ఇప్పుడు ఆ వెలుగే లేదండి, అసలు ఎక్కడ నేను చూడటం సో లేదు. ప్రభుత్వం ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అదే నేను చెప్పబోతున్నది. ఒక ప్రణాళిక సృష్టించాలి. ఎందుకంటే అందరూ చాలా మంది పెద్ద గురువులు ఉన్నారు హైదరాబాద్, ఏపీ అండ్ తెలంగాణ. సో గవర్నమెంట్ ఏం చేయాలంటే ఒక్కొక్కరిని తీసుకోవాలి. ఎవరైతే ఆ ఉన్నతమైన గురువులు ఉన్నారో వాళ్ళని తీసుకుని ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్కి పంపించి ఒక్కొక్క ఆర్టిస్ట్ ఆర్ 2-2 ఆర్టిస్టులని వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళకి ఛాన్సులు ఇవ్వాలి. ఇప్పుడు నేనున్నా 49 ఏళ్ళుగా నేను ఇదే వృత్తిలో ఉన్నాను. 49 ఇయర్స్, నాకు 55 ఇయర్స్. సో నేను ఇంకెంత చేయగలను? నాకు ఉన్నంత వరకు నేను చేయగలను. పిల్లలకి నేర్పించడం, ఏవో చిన్న చిన్న ప్రోగ్రామ్స్. గవర్నమెంట్ వాళ్ళు ఏమీ చేయటం అంటే మాకు తెలీదు, నేను ఎప్పుడూ అప్రోచ్ అవ్వలేదు. సో వీళ్ళందరు గురువులు ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్క స్కూల్ నుంచి బోల్డ్ వీధికో స్కూల్ ఉంది, మీరు ఎవరినని సెలెక్ట్ చేస్తారు? సో ఆ ఉన్నత గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్నీ తెలుసుంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళకి ప్రోగ్రామ్స్ ఇవ్వాలి, ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి అండ్ పిల్లలకి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలి. ఒక ఆడియన్స్ వస్తారు, అక్కడ ఎవరు గురువు ఎవరు ఇది వాళ్ళ తర్వాత చూడట్లేదు. గురువుకి ఒక సన్మానం గాని ఒక పేరు గాని ఎవరు వెళ్ళి చేసుకోండి అంటున్నారు. సో అలాంటి స్థితిలో ఉండకూడదు ఆర్టిస్టులు. ఆర్టిస్టులని దిగజార్చకూడదు. నా రిక్వెస్టే, అంతేగాని మనం ఏం చేయలేము. సో ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ అంతే. ప్రతి స్కూల్ కి వెళ్తే అక్కడ ఎవరినో ఒకళ్ళు మీరు చూస్తారు, ఒక వాల్యూ ఉన్న అమ్మాయిని. అమ్మాయి రిథమ్ ఉంటుంది, అందంగా ఉంటుంది, ప్లస్ అంతా బాగుంటుంది, ఎక్స్ప్రెషన్ అన్నీ బాగుంటాయి. కానీ వాళ్ళకి ఏది ఫ్యూచర్? ఎంతసేపు CCRTకి నేను పంపించాను, 5గురికి వచ్చింది గవర్నమెంట్ ఇదే, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అందుకని నేను వెళ్ళాను, పంపిస్తున్నాను పిల్లల్ని. అండ్ తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికేట్ కోర్స్, అది ఫ్రీ ఆఫ్ కాస్టే. అంటే ఫీ ఇది ఉన్నది, కానీ ప్రతి ప్రోగ్రామ్కి ఇప్పుడు వచ్చే ప్రోగ్రాము చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా మాకు 1500 ఇవ్వండి అంటారు. 1500 అక్కడ కట్టాలి, ప్లస్ మేకప్కి 500 కట్టాలి, ట్రావెల్ ఛార్జెస్. సో వాళ్ళకి పేరెంట్స్కి ఎన్ని ప్రోగ్రామ్స్ ఇస్తే వాళ్ళకి గుర్తింపు వస్తుందండి. మీరు ప్రదర్శనలు ఇచ్చారు కదా, చాలా ప్రముఖ దేవాలయాల్లో ఇచ్చారంటున్నారు, మీకు ఎదురైన అనుభవాలు చెప్తారా? అంటే కొన్ని ప్రముఖ దేవాలయాల్లోనే మాకు ఇలా ఎదురైందండి. అండ్ చాలా మటుకు చేసాం, నేను మా పిల్లలు చేసాము. వాళ్ళకు అంత పెద్దగా ఆదరణ లేదు. ఇప్పుడు తిరుపతిలో చాగంటి గురువుగారు వచ్చారు కాబట్టి మా చిన్న విన్నపం అంతే, దయచేసి ఆర్టిస్టుల్ని ఎంకరేజ్ చేయండి, కొంచెం వాళ్ళని ప్రభావితం చేయండి. చాలా మంది ఉన్నారు, చాలా మంది త్రూ అవుట్ ఏపీ అండ్ తెలంగాణ. అవును, తిరుపతిలో ఆల్రెడీ నాద నీరాజనం అని ఒక స్టేజ్ ఉంది కదా? అవునండి, సరిపోదు. పెద్ద వాళ్ళు అండ్ వాళ్ళకి ఒక లెవెల్ ఆఫ్ ఈ డిగ్రీస్ అవి ఉంటే తప్ప వాళ్ళని లైన్ ఆఫ్ ఆర్డర్లో తీసుకోరు. మాకు నవంబర్లో మాకు ఇస్తామని చెప్పి మేము అప్లై చేసాం, ఎప్పుడు ఏప్రిల్లో, మాకు ఇంకా రాలేదు లెటర్. సో 2 రాష్ట్రాల నుంచి వెళ్తారు కాబట్టి డెఫినెట్లీ ఆల్రెడీ మేము చేసాము ఒకసారి. సో మళ్ళీ మా పిల్లలతో నేను నవదుర్గల్ బ్యాలే ఉంది నా దగ్గర, అది నాకు ఎప్పటి నుంచో తిరుపతిలో ప్రదర్శించాలని ఒక కోరిక. మన శంకరమఠంలో మొన్న ఇచ్చాం, వాళ్ళు చాలా ఆదరించారు. నల్లకుంట శంకరమఠంలో. ఇస్రోలో కూడా చేసాం యాక్చువల్గా. అంటే ఈ నవదుర్గలు చేయలేదు, 2 సార్లు ఇస్రోలో మేము చేయడం జరిగింది, వాళ్ళు పిలిచి మరి. అలాంటి వాటిల్లో చాలా బాగుంది. ఇప్పుడు గురువుగారు ప్రోత్సాహంతో మేము ఇంకోసారి చేయాలని అనుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రసూన గారు, కూచిపూడి రంగంలో ఎంతో విశేషమైన కృషి చేశారు కదా, అసలు మీ ప్రస్థానం ఎలా మొదలైంది? నాట్యం అంటే మీకు అసలు ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? అదే నా 6వ ఏట వైజాగ్లో మేము ఉండేవాళ్ళం అండి. వైజాగ్లో శంకర్ మఠంలో నేను మా అమ్మమ్మ గారితో కలిసి వెళ్ళాను. 6వ ఏట నేను ప్రదర్శన చూశాను, సంఘమిత్ర అని అమ్మాయి, బెంగాలీ అమ్మాయి. ఆ అమ్మాయి ప్రదర్శిస్తూ ఉంటే, అంటే ఈవినింగ్ టైం, అది 5:30 ఆ టైం. అసలు ఎక్స్ప్రెషన్ కానీ ఫుట్ వర్క్ కానీ నేను అసలు మైమర్చిపోయాను. ఇంత బాగుంది, నేను నేర్చుకుంటే బాగుండు కదా అని అప్పుడు మనసులో ఒక కోరిక మొదలైంది.
మా అమ్మమ్మ గారిని నేను అడగడం జరిగింది, అమ్మమ్మ నాకు డాన్స్ నేర్పించండి, వాళ్ళ దగ్గర నేర్చుకుంటాను. సో ఆ అమ్మాయి ఎక్కడైతే నేర్చుకుంటుందో ఆయన దగ్గర నేను ఫస్ట్ జాయిన్ అయ్యాను. ఆయన పేరు ఏంటంటే మా అమ్మమ్మ గారు అండ్ రుక్మాజీరావు గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన దగ్గర కొన్నాళ్ళు నేర్చుకోవడం జరిగింది. కానీ ఆయన ఇంకో దూరం నుంచి రావడం వల్ల క్లాసెస్కి ఆన్ అండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ వచ్చింది. తర్వాత రామకృష్ణ గారి దగ్గర నేర్చుకున్నాను. కూచిపూడి భరతనాట్యం రెండు కలిపి, రుక్మాజీరావు గారు అండ్ ఆకుండి రామ్. తర్వాత మాస్టర్ గారు కూచిపూడి కళాక్షేత్రం, వెంపటి మాస్టర్ గారు కూచిపూడి కళాక్షేత్రం పెట్టడం జరిగింది, స్థాపించారు 1984లో విశాఖపట్నంలో, వైజాగ్లో. సో ఫస్ట్ మేమే పిల్లర్స్ అన్నమాట. ఫస్ట్ 10 మంది మేము జాయిన్ అయ్యి మేము నేర్చుకోవడం జరిగింది. అక్కడి నుంచి ప్రస్థానం. ఒరిజినల్గా కూచిపూడి అంటే ఇది. అక్కడ మాధవ పెద్దమూర్తి గారు, మహంకాళి శ్రీరామూర్తి గారు, హరిరామూర్తి గారు, బాలాకొండలరావు గారు, బాలక్క అంటాం మేము, వాళ్ళు నలుగురు ఉండేవారు ట్యూటర్స్. సో వాళ్ళు ఎలా అంటే రోజు మాకు క్లాసెస్ ఉండేవి. సో రోజు అంటే మార్నింగ్ 9 to 12, ఈవినింగ్ 4 to 8. సో 8 hours మేము చేసేవాళ్ళం. అంటే కాలేజ్ నుంచి వెళ్ళి మళ్ళీ 4 to 8 చేసేవాళ్ళం రోజు, ఎక్సెప్ట్ మండే అన్ని రోజులు. సో అలాగా ఒక 10 ఏళ్ళు మేము సాధన చేసాము. తర్వాత మాస్టర్ గారు రాను పోను అని వస్తూ ఉండేవారు. మాస్టర్ గారు పారిజాతం చేయించారు మాస్టర్ గారు, అందులో నేను నారదుడు వేశాను ఫస్ట్ టైం వైజాగ్ కళాక్షేత్రంలో. ఇలా బాలక్కతో కూడా వాళ్ళు ప్రోగ్రామ్స్కి వెళ్ళడం జరిగింది. ఆవిడ కూడా చాలా ప్రభావితంగా, అంటే మాకు సీనియర్స్కి ఎక్స్ప్రెషన్ ఎలా చేయాలి అన్నది ఆవిడ దగ్గర ఎక్కువగా నేర్చుకున్నాను నేను. ఫుట్ వర్క్ ఎలాగా, పర్ఫెక్షన్ టు ది కోర్, అప్పుడు ఆవిడ అలా చెప్పేవారు బాగా. సో అలా 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 మాస్టర్ గారు మెడ్రాస్ వెళ్ళి నేను ఆయన అక్కడ కూచిపూడి ఆర్ట్స్ అకాడమీలో చేశాను. ఒక 4 ఏళ్ళు అక్కడ ఉండి ఇంకొంత నేర్చుకుని సాధన చేసి ఆయన బ్యాలెన్స్లో చేయడం జరిగింది, మెళకువలు. అండ్ తర్వాత 94లో ఆయన US అండ్ కెనడా టూర్ తీసుకెళ్లారు, బ్యాలేస్ అండ్ సోలోస్ అవన్నీ చేయడం జరిగింది. 52, అప్పుడు 23 అండి. 23 ఏళ్ల వయసులోనే మీరు దేశం దాటారు నృత్య ప్రదర్శనలు. వావ్. ఇంకా ఎక్కడెక్కడ మీ ప్రదర్శనలు ఇచ్చారు? అంటే ఇప్పుడు ఈ మధ్య మా పిల్లలతో కలిసి చేసాం. అక్కడ మహాబలిపురం, విజయవాడ, ఇవన్నీ మీ గురువుగారితో కలిసి, US లో మేము 52 cities టూర్ చేసాం. సూపర్. 4 months లో. అంటే ఒక రోజు ప్రదర్శన ఉంటే నెక్స్ట్ డే ట్రావెల్, మళ్ళీ నెక్స్ట్ డే ప్రోగ్రామ్, రిహార్సల్స్ ఉండే మార్నింగ్. అక్కడ కూడా రెస్ట్ ఉండేది కాదు, ఆయన అలా చేయించేవారు. నిబద్ధత. అలా 4 నెలలు మేము చేసాము. తర్వాత మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయ్యాక కొంత గ్యాప్ వచ్చిందండి నాకు. తర్వాత మళ్ళీ ఇక్కడ స్కూల్ మెడ్రాస్ నుంచి వచ్చేసాం హైదరాబాద్, మా ఆయన ఉద్యోగరీత్యా. ఇక్కడ స్కూల్ స్థాపించాను. ఇప్పటికీ 14 ఏళ్ళు అయింది. నాట్యకల్ప స్కూల్ ఆఫ్ కూచిపూడి డాన్స్ అండి. నాట్యకల్ప అంటే కల్పతరు అంతే. బాగుంది. అది కోవిడ్ ముందు more than 100 స్టూడెంట్స్ ఉండేవారు, 100 to 120. తర్వాత కోవిడ్ అయ్యాక మెల్లిగా తగ్గారు, అంటే ఆన్లైన్ టీచ్ చేసేదాన్ని అలా. సో మీకు ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నారు? ఆన్లైన్ క్లాసెస్ US లో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళకి సాటర్డే సండే తీసుకోవడం జరుగుతుంది. మేము ఇస్రోలో చేసామండి. ఇస్రోలో 2 సార్లు వాళ్ళు అడిగి చేయించుకున్నారు. బ్యాలే అయితే చేయలేదు. తర్వాత సోలోస్ చేయించాను. తిరుపతిలో చేసాం నాదనీరాజనం, తర్వాత కంచి అండ్ మౌంట్ ఆబు, తర్వాత వైజాగ్ డాన్సర్స్ సొసైటీ అని వైజాగ్ ఆర్ట్ అండ్ డాన్స్ అకాడమీ. అది ఎప్పటి నుంచో ఒక 25 ఏళ్ళగా స్థాపించి ఉన్నవారు, వాళ్ళు కూడా ఆహ్వానించారు. అక్కడ లాస్ట్ ఇయర్ మేము ఈ బ్యాలే అనేది, నవదుర్గలు అనేది వైజాగ్ అక్కడ అండ్ స్టీల్ ప్లాంట్లో చేయడం జరిగింది.
తర్వాత కాకినాడ, మ్మ్. విజయవాడ అండ్ చెన్నై, తిరుపతి ఇవన్నీ చేయడం జరిగింది. పిల్లలతో చేయించాను యాక్చువల్గా అయితే, మీ స్టూడెంట్స్ మా స్టూడెంట్స్తో తీసుకెళ్ళి. బాగుంది. ఇంకా శివపదంలో కూడా విశేషమైన కృషి చేశారు అని విన్నాను. అవునండి. ఆ జర్నీ చెప్తారా? గురువుగారైన సామవేదం షణ్ముఖ శర్మ గారు, వాణి గుండ్లపల్లి గారు US లో ఉన్నారు, ఆవిడ ద్వారా పరిచయం అయ్యారు. వందే శ్రీమాతరం అని అమ్మవార్లు 9 అమ్మవార్ల గురించి పాట రాశారు ఆయన. ఆయన ఆ పాట మీద కూచిపూడి డాన్సే కావాలి, ఎవరైనా ఉన్నారా అని వాణి గారిని అడగడం జరిగింది. సో వాణి గారు నాకు అప్రోచ్ ఫ్రెండ్ అయ్యి నాకు అప్రోచ్ అయ్యారు. అయ్యి నన్ను అడగడం జరిగింది. కేవలం 11-12 రోజుల వ్యవధిలో పిల్లలందరినీ కూర్చి అండ్ వాళ్ళకి నేర్పించి చేశాను. ఆ తర్వాత 5-6 పాటలు ఆయనవి చేయడం జరిగింది. కాకినాడలో ఈ పిల్లలందరూ వెళ్ళి ఫస్ట్, సెకండ్ ప్రైజ్లు కాంపిటీషన్స్ జరిగేవి లాస్ట్ ఇయర్ అండ్ లాస్ట్ ఇయర్. తర్వాత ఇక్కడ విజయవాడలో ఫస్ట్ ఇండియా నుంచి శివపదం మా పిల్లలతోనే, మా స్కూల్ నుంచి నాట్యకల్ప స్కూల్ ఆఫ్ కూచిపూడి డాన్స్ వాళ్ళతోని చేయించారు గురువుగారు. అదృష్టం. మాకు అదృష్టం దొరికింది. తర్వాత 5-6 పాటలు కూడా నేను కంపోజ్ చేశానండి ఆయన రాసినవి. వాణి గుండ్లపల్లి గారు కూడా US లో ఇదే ప్రాక్టీస్ మీద బోల్డ్ మంది పిల్లల్ని, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అక్కడ ఆవిడ ఎంకరేజ్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళు కావాలి, మన ఇండియాలో కూడా కావాలండి అలాంటి వాళ్ళు. అది నేను కోరుకుంటున్నాను. గురువు గారు ద్వారా ఇంకా చేయాలని మాకు కోరికగా ఉంది. ఇంకా పాటలు కానీ, ఇంకా ప్రోగ్రామ్స్ కానీ, ఒక బ్యాలే కానీ మాకు ఇస్తే మేము చాలా సంతోషిస్తాం. అండ్ చేయాలి అని నాకుంది మనసులో కోరిక. ఆ పై గురువుగారి అనుగ్రహం అంతే. ప్రసూన్ గారు, మీ గురువు గారైన వెంపటి చినసత్యం గారితో మీకున్న అనుబంధం, ఆ జ్ఞాపకాలు మా ప్రేక్షకులకు చెప్తారా? చాలా ఉన్నాయండి. ఆయనతో తండ్రిలాగే ఆయన వ్యవహరించేవారు. నేను చెన్నైలో ఉండగా ఆయన దగ్గర శిష్యరికం చేసేదాన్ని. తర్వాత US వెళ్ళినప్పుడు 4 నెలలు ఒక పెద్ద బస్సు ఏర్పాటు చేశారు అక్కడ వాళ్ళు, పిట్స్బర్గ్ వాళ్ళు. అందులోనే మాతోనే ఆయన ట్రావెల్ చేశారు. డౌన్ టు ఎర్త్ మనిషి. సో మేము గురువుగారి దగ్గర ఏం నేర్చుకోవాలి అన్నది ఆయన దగ్గర నేను చాలా మటుకు నేను నేర్చుకున్నానండి ఆ ఏజ్లో. అండ్ చెన్నైలో కూడా ఒక క్రమ పద్ధతిలో ఈ శ్లోకాల నుంచి ఫస్ట్ నుంచి మాకు 9 o'clock స్టార్ట్ అవుతుంది. 9 to 12, 1 ఆయన 10:30కి అలా వచ్చేవారు కిందకి. ఎంత బాగా అంటే అందరినీ అబ్జర్వ్ చేసేవారు. ఏం చేస్తున్నారు మీరు, ఏంటి మీ పద్ధతి ఏంటి, మీరు ఎలా చేస్తున్నారు అన్నది చూసేవారు. మా బాగోగులు చూసేవారు. నాకు అంటే సొంత అమ్మా నాన్న కంటే ఎక్కువగా వాళ్ళ ఇంట్లో అన్నం పెట్టి మాకు అంత బాగా చూసుకునేవారు. ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడైతే విజయవాడ ప్రోగ్రామ్ ఆర్ ఎనీ ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు ఒక్క పైసా మేము జేబులోంచి తీయలేదు ఎప్పుడు కూడా. ఆయన అన్నీ, మాకు బ్యాలే అంటే ఒక పెద్ద పండగే మాకు. అందరూ కూచిపూడి నుంచి వచ్చేవారు, వైజాగ్ నుంచి వచ్చేవారు, చెన్నైలో ఉండే మాస్టర్ గారు అందరూ బోల్డ్ మంది వచ్చేవారు. వాళ్ళందరితోని చక్కగా సరదాగా ఆయన కూడా జోకులు వేసుకుంటూ, కానీ పద్ధతి అంటే పద్ధతిలోనే ఉండేవారు. కూచిపూడి ఎలా చేయాలి, పద్ధతి ఎలాగా ఏంటి, ఎందుకంటే ఆయన చాలా చదివి నిష్ణాతులు. అండ్ సో అలాగే మాతోనే కలిసిపోయి ఆ 4 నెలలు కూడా ఒక్కసారి అయితే నాకు రెగ్యులర్గా మేము వెళ్ళిపోయేవాళ్ళం. రెగ్యులర్ రోజు ఉండేది మాకు చెన్నైలో క్లాసు. అండ్ ఇక్కడ ఒక పెద్ద హీట్ బాయిల్ వచ్చింది నాకు. ఒక రోజు వెళ్ళలేదు, నేను వెళ్ళలేకపోయాను. ఇక్కడ బాగా నొప్పి అది చేసింది. అండ్ మేము బయటికి వెళ్ళడానికి కూడా ఆస్కారం లేదు. తమిళ్ రాదు, సో తెలుగు వాళ్ళం చెన్నైలో, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. సో అది ఎలా తగ్గుతుంది అన్నది అక్కడ ప్రాబ్లమే. నేను గదిలోనే పడుకున్నాను. మాస్టర్ గారు మధ్యాహ్నం వచ్చి ఎందుకు రాలేదు క్లాస్కి అని అడిగారు. పడుకుని ఉండగా ఇలా హీట్ బాయిల్ అయిందండి, నేను రాలేకపోతున్నాను, జ్వరంగా ఉంది, నాకు బాగాలేదు అని. అయితే వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళు అని చెప్పి తీసుకుని వెళ్ళి దగ్గరుండి ఆయన చూసి ఏమన్నారు, మెడిసిన్స్ అవి కొని. నిజంగా అంతలాగా ఎవరు తల్లిదండ్రులు అంటే అంత కేర్ తీసుకునేవారు. ప్రతి శిష్యుడిని అలా గమనించుకుని ఉండేవారు ఆయన.
అంత శ్రద్ధతో ఉండేవారని మేము కూడా అలా నేర్చుకునేవాళ్ళం. అన్ని పద్ధతి ప్రకారం వెళ్ళేవి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ అలాగే చూసేవారండి. సో చాలా అనుభవాలు అంటే యుఎస్లో వెళ్ళినప్పుడు కూడా ఒక్కసారి కూడా నేను మాట అనిపించుకోలేదు ఆయన చేత. అండ్ ఆయన చెప్పినట్టే చేసేవాళ్ళం. ఎక్కడ ఆ గీటు దాటి వెళ్ళనివ్వకుండా చూసేవారు. 5 minutesలో మేకప్ అంటే ప్రోగ్రామ్ అయిపోయేది, ఆయన బస్ దగ్గర ఇలా నించునేవారు, వెళ్ళండి 5 minutesలో రావాలి మేకప్ అంతా తీసుకుని. అంటే సాధ్యం కాని పని అది. మేకప్ తీసుకోవాలి, హెయిర్ డ్రెస్ అన్నీ తీసుకోవాలి. 5 minutesే ఇచ్చేవారు టైం అంటే టైం, నువ్వు రావాల్సిందే తప్పదు నాకు తెలియదని. అన్నీ కుక్కుని తీసి పరిగెట్టేవాళ్ళం నిజంగా. నేనైతే బస్ దగ్గర నేను ఫస్ట్ ఉండేదాన్ని, అన్నీ తీసుకుని మాష్ గారు వచ్చేసామండి అని. సో అలా మంచి పేరే తెచ్చుకున్నాం, కానీ ఎప్పుడూ ఒక ఇదంటూ ఏమీ లేదు. సో చాలా ఇలాంటివి చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. అండ్ ఎక్స్ప్రెషన్ వైజ్ హరవిలాసంలో కూడా ఆయన చెప్పేవారు, ప్రసూన్ బాగా చేస్తోంది అన్నది. ఆ కామెంట్ అండ్ ఆయన దగ్గర చేయడమే 10,000 మాకు జన్మ ధన్యం అయిపోయింది అనుకున్నాం. నిజంగా ఆయన దగ్గర చేయడం నిజంగా ఒక మహా తపస్సు లాంటిది. అది నా అదృష్టం. అది అక్కడ ఆయన దగ్గర ప్రదర్శనలు చేయడం అండ్ ఆయన మెప్పు పొందడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. అది క్లాసు తీసుకునేవారు, వచ్చేవారు 9 o'clockకి. ఒక్కొక్కసారి వచ్చి తామ్ దిగి తై అంటే నేను పొట్టి కాబట్టి నేను కొంచెం ఫ్రంట్లోనే నించునేదాన్ని. ఆ కళ్ళద్దాలు పెట్టుకునేవారు అండ్ తామ్ దిగి అందరినీ చూసేవారు అలా తామ్ దిగి తై అనుకుంటూ ఆ కళ్ళద్దాలు కింద నుంచి కొంచెం కిందకు వచ్చేవా, తామ్ దిగి తై ఆ పైనుంచి కింద వరకు అలా చూసేవారు, అడుగులు కరెక్ట్గా వేస్తున్నావా లేదా, ఏంటి సంగతి సమాచారం అని. అది మాకు చాలా ఫన్నీగా అనిపించేది నాకు. అంటే మాష్ గారు అంటే నన్ను చూస్తున్నారు, అమ్మో ఆయన దృష్టిలో పడ్డాను నేను అలర్ట్గా. అండ్ ఇప్పుడు మా పిల్లలకు కూడా అదే నేను చెప్తాను, ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు నమస్కారం, సంస్కారం అనేది ఉండాలి, మన కల్చర్ని నిలబెట్టుకోవాలి. అందువల్ల కొంత గుడిలో చెప్పడం, గుడిలో ఆదివారాలు 5 years చెప్పాను వాళ్ళకి, ఒక పరికిణీ జాకెట్ వేసి పువ్వులు పెట్టుకోండి, కాటికి పెట్టుకోండి, అన్ని గాజులు వేసుకుని అలా మన కల్చర్ తెలుస్తుందండి. గుడి వాతావరణం చాలా పాజిటివ్ ఇది వస్తుంది కాబట్టి అక్కడ చెప్పేదాన్ని. అసలు నాట్యం అంటేనే అది ఏ ప్రక్రియనా కావచ్చు, కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ, కథక్ కానీ, ఏదైనా సరే అన్నిట్లో సంగీతము, సాహిత్యము, అంటే భావ వ్యక్తీకరణ ఇవన్నీ ఉంటాయి కదా. వీటి వల్ల ఆ ఇండివిజువల్కి కానీ లేదా ప్రదర్శన వల్ల ఇట్స్ ఏ కనెక్షన్ బిట్వీన్ ద ప్రదర్శించే వాళ్ళకి, చూసే వాళ్ళకి, ప్రేక్షకులకి. సో ఏంటి దీనివల్ల లాభం? ఏమిటి లాభం అంటే చిన్నప్పటి నుంచి అది ఒక పద్ధతిలో నేర్చుకోవాలండి. ఆ పద్ధతిలో అడుగులు, జతులు అండ్ తర్వాత ఇదే 2 years పట్టేస్తాయి. దాంట్లోనే వాళ్ళకి ఆ చిన్నపిల్లలకి ఏంటి తాళం నేర్పిస్తాం, CCRTకి వెళ్ళేటప్పుడు తాళం నేర్పిస్తాం, అండ్ సర్టిఫికేట్ కోర్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి జతులు తాళం అండ్ అడుగులు కూడా తాళంలో త్రిశ్ర జాతి అడుగులు, ఖండజాతి అడుగులు ఇవన్నీ ఉన్నాయి. మాష్ గారు అన్నీ మాకు విస్తరాకుల్లో పెట్టి ఇచ్చారు. సో వీటి వల్ల ఏంటి ఉపయోగం, పిల్లలు ముందర నుంచి చిన్నప్పుడు 5 years ఏజ్ 6 years ఏజ్ నుంచి వాళ్ళు నేర్చుకుంటారు, అందరితో పాటు చేస్తారు, పిల్లలందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అవుతారు. నువ్వు ఇలాగా అమ్మాయి చెడ్డది, అమ్మాయి ఏదో నన్ను పించ్ చేస్తోంది అని చెప్తారు. సో అది గురువు అది కరెక్ట్ చేయాలి, పించ్ చేయడం కాదు, మీరు అందరూ ఫ్రెండ్స్. సో ఆ అట్మాస్ఫియర్లో పెరుగుతారు పిల్లలు. పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి ఆ తాళం, ఆ లయ, జ్ఞానం అనేది శ్లోకాల ద్వారా మనం మీనింగ్స్ అంటే సాహిత్యం మీనింగ్స్ చెప్తాం, దీనికి ఇది మీనింగ్, దీనికి ఇది మీనింగ్, ఈ ఎక్స్ప్రెషన్ ఇలా చేయాలి, తోదిమ్మి అంటే చెయ్యి చూడాలి, లేకపోతే తోదిమ్మి అని ఇలా అలా చూడకూడదు. సో ఇవన్నిటి ద్వారా మల్టీఫాసెటెడ్ అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అలా వాళ్ళు అవుతారు డెఫినెట్గా. అంటే అన్ని పనులు ఒక్కసారి చేయగలుగుతారండి. ఎగ్జాంపుల్ నాకు మా అమ్మాయి అంటే తను నేర్చుకుంది ఫిజియోథెరపిస్ట్, తను అట్ ద సేమ్ టైం నేను నేర్పించాను, బాలా మ్యామ్ నేర్పించారు. అది తను ఇప్పుడు ఏంటంటే అన్నీ ఒక చాలా ఫాస్ట్గా చేసేస్తుంది, ఏదైనా సరే చెప్పండి టక్కుమని. ఆ పిల్లలకి ఆ షార్ప్ బ్రెయిన్ వస్తుంది. అండ్ డాన్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ మెజర్మెంట్స్, మ్యాథ్స్. చెయ్యి ఇలా పెట్టాము అంటే అదొక మెజర్మెంట్, అది ఇది ఇలా రైట్ యాంగిల్లో రావాలి,
ఇది ఇలా పతాకం, ఎల్బో ఇలా పెట్టాలి అంటే ఇది రైట్ యాంగిల్లోనే ఉండాలి. మ్మ్హ్మ్. సో దానికి ఇలా కొన్ని డిగ్రీలు ఉండకూడదు. ఉంటాయా? డిగ్రీలు ఉంటాయి. ఇలా అదే. రైట్ యాంగిల్ అంటే అది ఓకే. ఈ రైట్ యాంగిలే కదా అది. 90 డిగ్రీస్. ఓకే. సో ఇలాగే ఉండాలి చెయ్యి, ఇలా అయిపోతుంది. ఓకే. పతాకము అంటే ఇది ఇలాగే చెప్పారు పెద్దవాళ్ళు, ఇలా కాదు కదా. అవును. కొంతమంది ఇలా పెడతారు, ఇలా పెడతారు, ఏదో విధంగా పెడతారు. అది మనం కరెక్ట్ చేయాలి. ఓకే. కరెక్ట్ చేసి దానివల్ల వాళ్ళకి చాలా ఏంటంటారు బహుముఖ ప్రజ్ఞాశాలి. మీరు ఇలా ఎదుటి వాళ్ళని కరెక్ట్ చేసే ఒక జ్ఞానం, వాళ్ళకు ఒక ఐడియా అండ్ డిఫరెంట్ ఐడియాస్ వాళ్ళు తాళంలో చెప్పడం. ఇందులో కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వాళ్ళ స్టడీస్లో కానీ ఇంప్రూవ్మెంట్ ఇన్ స్టడీస్, స్పోర్ట్స్ ఆడతారు. అలాగే ఇది డాన్స్ కూడా. డాన్స్ అంటే ప్రాక్టికల్గా అంటే మనం బాడీ మొత్తం అలసిపోతుందండి, మైండ్ యాక్టివ్గా ఉంటుంది. సో వీటి ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళంతటి వాళ్ళు నేర్చుకుని నెక్స్ట్ మనల్ని కరెక్ట్ చేస్తారు వాళ్ళు. సో ఉన్నతమైన స్థానానికి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. మా డాన్స్ క్లాస్లోనే 2 డాక్టర్లు ఉన్నారు, 4 ఇంజనీర్లు ఉన్నారు. అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నారు. దే ఆర్ విత్ ఫ్లయింగ్ కలర్స్ నౌ. సో ఒక అమ్మాయి CCRT స్కాలర్షిప్ మొన్ననే వచ్చింది, 5గురికి వచ్చింది. సో గత 5 ఇయర్స్లోని ఆ అమ్మాయి చిన్న చిన్న అక్షరాలతో బియ్యం గింజ మీద రాస్తుంది. అది ఎలాగని తెలియదు. లాస్ట్ ఇయర్ అలా ఉన్నారు పిల్లలు కూడా యాక్టివేట్ అయ్యి వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ ఏదైనా సరే చాలా విపరీతంగా ఉంటుంది వాళ్ళకి. ఇది ఈ కళని నేర్చుకోవడం వల్ల ఓవరాల్ డెవలప్మెంట్ చాలా బాగుందండి. ఇంకా ముద్రల ప్రాధాన్యత ఏంటంటారు నాట్యంలో? ముద్రల ప్రాధాన్యం ఏంటంటే ఈ పతాకం పెట్టినప్పుడు పతాక హస్తం తీసుకోండి. ఇవి అసంయుత హస్తాలు. యాక్చువల్గా ఒక చేత్తో 1 హ్యాండ్ గెస్చర్స్ అన్నమాట. ఆ గెస్చర్స్ అన్నప్పుడు ఈ అద్దం ఇలా అద్దం పెట్టినప్పుడు ఇలా అద్దం చూపిస్తాం. అంటే లేమ్యాన్కి కూడా అర్థం అవ్వాలి మనం పెట్టేది. సో త్రిపతాకం అనగానే రాజుని చూపించేటప్పుడు త్రిపతాకం పెడతాం, ఎందుకంటే కిరీటం లాగా. కిరీటం లాగా. ఓకే. తర్వాత కర్తరీ ముఖం. కర్తరీ ముఖం అంటే ఏంటి? సెపరేషన్. ఓహో. అది ఎలా సెపరేషన్ అన్నది కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం అవ్వదు. ఇప్పుడు అర్థం అన్నారు కదా, బహుశా బొట్టు పెట్టుకోవడం ఇలా కూడా ఉంటుంది. త్రిపతాకంతో బొట్టు కూడా పెట్టుకుంటారు. ఇది అద్దం అండి, ఇది బొట్టు. నైస్. అండ్ అరాళం. అరాళం ఇలా పెట్టాలి. ఇలా పెట్టాలి అంటే నువ్వు చాలా బాగున్నావు. అరాళ కుంతల. ఓకే. అరాళం అంటే బాగున్నావా? బాగున్నావు, బాగుంది. బుద్ధుడు ఇది బాగుంది, ఇక్కడికి రండి, అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. చాలా బాగుంది. అంటే అక్కడికి వెళ్ళండి ఇలా చూపించాం, యాక్చువల్గా వెళ్ళండి అని చూపిస్తాం 2 పతాకాలు. ఇది మెయిన్గా ఇది ముక్కు పడుకు పెట్టుకోవడం అండ్ చెవులువి పెట్టుకోవడం. చెవులువి ఇలాగే చాలా ఉన్నాయి అందులోని. అసంయుత హస్తాలు ఇవి. గెస్చర్స్, హ్యాండ్ గెస్చర్స్ వల్ల నీకు కొంత నాలెడ్జ్ వస్తుంది. ఓ ఇది ఇలా చూపిస్తారు, ఇది ఇలా దేవతలు రాక్షసుల్ని, దేవతలను 2 త్రిపతాకాలతో చూపిస్తారు, రాక్షసుల్ని ఇలాగ. ఆ డిఫరెన్స్ మీరు మేకౌట్ చేయాలి. డాన్స్ అనేదే చాలా కష్టం. అందులోని మీరు ఆ డిఫరెన్షియేషన్ అండ్ ఎవ్రీథింగ్ అదొక మ్యాజికల్ ఇదన్నమాట. నవరసాల గురించి చూపిస్తారా? ఫస్ట్ శ్లోకం చెప్తానండి, తర్వాత అభినయం. శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానక బీభత్సాద్భుత శాంతాశ్చ నవనాట్యే రసాస్మృత. ఫస్ట్ శృంగారం. శృంగారం అంటే ఇలా. వావ్. హాస్య. హాస్య కరుణ. రౌద్రం.
బీభత్సం. ఆశ్చర్యం. అబ్బా, తర్వాత శాంతాశ్చ, వీరం, రౌద్ర వీరం, సూపర్. జయం, అండ్ దెన్ శాంతం. చాలా బాగుంది. శ్రీకృష్ణ కర్ణామృతంలో కూడా అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు అని విన్నాను. ఒక్కటి మా కోసం. అదే తరంగం అండి, దాంట్లోని ఫస్ట్ బిట్ శ్లోకం ఉంటుంది. ప్లీజ్. అందులోంచి కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం వావ్. నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. అద్భుతం. విజయతే గోపాల్. చాలా బాగుంటుంది. అసలు ప్రతి రంగంలో కూడా మెయిన్ ఏంటంటే మేల్ డామినేటెడ్ సొసైటీ. ముందు ఒక ఫ్యామిలీ, దెన్ మీ ప్రవృత్తి లేదా వృత్తిగా ఎంచుకున్నారు కాబట్టి ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేశారు? మీకు వచ్చిన అడ్డంకులు ఏంటి, లేదా మీకు వచ్చిన ప్రోత్సాహాలు ఏంటి చెప్తారా? మా పేరెంట్స్, మా నాన్నగారు అమ్మగారు. మా నాన్నగారి పేరు సుబ్బారావు గారు అంగర, రాధా అంగర. నాన్నగారు నేవీలో చేసేవారు, అమ్మగారు స్టీల్ అథారిటీలో చేసేవారు. నేను ప్రథమ సంతానం. సో నన్ను చాలా ఎంకరేజ్ చేశారు మా అమ్మగారు. నాన్నగారికి కొంచెం ఇష్టం ఉండేది కాదు, ఎందుకంటే ఆ రోజుల్లో ఆడపిల్లలు డాన్స్ చేయడం ఏంటి అన్న ఒక ఐడియా ఆయనకి అలా మనసులో ఏర్పడింది. నిజమేనండి. మనకి ముఖ్యంగా ఆడపిల్లలకి సంగీతం నేర్పిస్తారు, నాట్యం చాలా తక్కువ మంది. అవును, ఆయనకి వీణ నేర్పించాలి నాకని, దానికి కూడా వీణకు కూడా వెళ్ళాను, సంగీతం కూడా వెళ్ళాను. సంగీతంలో డాన్స్ చేసేదాన్ని అనమాట. ఓకే. సంగీతం గురువు గారి దగ్గర మీకు ఇంట్రెస్ట్ అదే ఎక్కువ కాబట్టి అది ఇవాళ ఏం చెప్పారు అన్నది అక్కడ చేసేదాన్ని. సో అలా మా అమ్మగారు బాగా ఎంకరేజ్ చేశారు, మా అమ్మమ్మ గారు. అండ్ తర్వాత నాకు పెళ్ళి అంటే ముందర వద్దని చెప్పాం, తర్వాత బలవంతంగా ఇంకా చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత మా వారికి ముందరే పెళ్లి చూపుల్లోనే మా మామగారికి మా వారికి చెప్పాను, డాన్సే నాకు ఆధారం అండ్ లైఫ్ లాంగ్ దీని మీదే నాకు అదంటే ఇష్టం, ప్రాణం. సో టిల్ మై లాస్ట్ బ్రెత్ నేను డాన్స్లోనే ఉంటాను, మీరు వద్దు అంటే నేను చేసుకోను. సో ఆయన మా వారు ఏమన్నారంటే ఒకటే ఒక మాట అన్నారు, డాన్స్ మ్యూజిక్ అనేది ఒక సంగీతం, సరస్వతి కళ, అది అందరికీ రాదు, పెళ్లి చూపుల్లోనే అన్నారండి. సో అదే విధంగా ఆయన నాకు కంటిన్యూ చేయిస్తున్నారు. ఆయన సపోర్ట్. ఫర్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఈస్ అ ఉమెన్ బిహైండ్ అంటారు కదండి. ఫర్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ దెర్ ఈస్ అ మ్యాన్ బిహైండ్. అదే మా వారు నన్ను వెన్నుండి తడుతున్నారు ఇప్పటి వరకు కూడా. ఆయన సపోర్ట్ లేకుండా నేను ఇవన్నీ చేయలేను. అండ్ ఆయన దయ వల్ల, మెయిన్గా గురువుల దయ వల్ల నేను ఇంతవరకు సాధించగలిగాను. సక్సెస్ఫుల్ అవ్వాననే అనుకుంటున్నాను. అయ్యో,
లైఫ్లో కొంతైనా ఇంత పిసరైనా మాస్టర్ గారి అడుగుజాడల్లో వెళ్తూ కొంచెమైనా నేను ఆ ఆశీర్వాదం, ఆయన ఆశీర్వాదం కావాలి ఎప్పటికైనా. గురువుల ఆశీర్వాదం ఉంటేనే మనం పైకి వెళ్ళగలం ఎప్పటికైనా సరే. అది నేను కోరుకుంటున్నాను. సో నాట్యంలో మీరు ప్రదర్శనలు ఇస్తున్నారు. ఒక నాట్య విద్యాలయం స్కూల్ పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది? పెట్టడంలో ఏమైనా సవాళ్ళు ఉన్నాయా, ఎదుర్కొన్నారా? నాట్యకల్ప స్కూల్ ఆఫ్ కూచిపూడి డాన్స్ పెట్టడంలో నా ఉద్దేశం కొంత క్రమబద్ధీకరణ అండ్ మా గురువుగారు అడుగుజాడల్లో నేను ఏదైతే విద్య నేర్చుకున్నానో దాన్ని కొంతమంది పిల్లలకి నేను సదుద్దేశంతో నేను నేర్పించాలన్న ఒక ఐడియా వచ్చిందండి. నేను నాతోనే అంతరించిపోతే, అంటే చాలామంది ఉన్నారు గురువులు, కాదనట్లేదు, విత్ అ ట్రూ సెన్స్. సో నేర్పించాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాను 6 పిల్లలతో. ఇక్కడ వైశాలి నగర్లో, వచ్చిన తర్వాత మియాపూర్ వైశాలి నగర్లో నేర్పించడం స్టార్ట్ చేశాను. తర్వాత అలా ఇంక్రీజ్ అయ్యి 10 మంది 15 మంది అలాగా ఒక 120 మంది వరకు నేర్పించడం జరిగింది కోవిడ్ ముందర. తర్వాత కొంతమంది దూరం వెళ్ళిపోవడం, ట్రాన్స్ఫర్స్ అవ్వడం, యుఎస్ వెళ్ళిపోవడం. కాకపోతే ఏంటంటే ఆయన పద్ధతి, మేము ఎప్పుడైతే మేము ఆ పద్ధతి నేర్చుకున్నామో ఆ పద్ధతి ప్రకారమే నేర్పించాలన్న ఉద్దేశం, ఎక్కడా తూచా తప్పకుండా నేర్చుకున్నవి ఆ సాంప్రదాయాన్ని నిలబెట్టాలి. ఆయన ఎంతో కష్టపడి విజయవాడ నుంచి చెన్నై వెళ్ళి ఆయన భోజనం కూడా లేకుండా, అంటే ఆయన కథ వింటే మాకే బాధ అనిపించేది. ఆయనే చెప్పేవారు డైరెక్ట్గా మాకు బ్రేక్లో, నేను ఇలా కష్టపడ్డాను, నేను రుక్మిణి అరుండేల్ దగ్గరికి వెళ్ళాను, వీళ్ళ ప్రదర్శన చూసేదాన్ని చెన్నైలో. కానీ ఎవరు కూడా ఆయన చేసిన నాట్యాన్ని ఇది ఫోక్ డాన్స్ అని తీసి పడేసేవారట. ఆయనకే అన్ని సవాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఓకే. సో ఆయన అభినయ దర్పణం, నాట్యశాస్త్రం ఇవన్నీ ముందేసుకుని, తిండి లేకపోయినా ఆయన ఏం అది కూచిపూడిని ఒక ఉన్నత స్థానానికి తీసుకురావాలని ప్రపంచవ్యాప్తంగా ఆయనే తీసుకొచ్చారు ఇది. సో అదే ఏదైనా నేను నా కొంచెం నా దీంతో నా సాయశక్తిలో నేను ట్రై చేసి ఆయన దగ్గర నేర్చుకున్నది నేను చేయాలని, నిలపాలని, సాంప్రదాయం అది నిలపాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. నాట్యకల్ప స్కూల్ ఆఫ్ కూచిపూడి డాన్స్ని ఇప్పటికీ 14 ఏళ్ళు అయిందండి. నేను ఇక్కడే చెప్తున్నాను, వేరే ఎక్కడికి వెళ్ళి నేను చెప్పదలుచుకోలేదు. అనేక మంది విద్యార్థులకి 100 మందికి పైగానే నేను శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. యుఎస్లో కానీ, ఆస్ట్రేలియా అండ్ యూకే ఇవన్నీ నేను సాటర్డే సండే తీసుకోవాల్సి వస్తుంది. అంటే కొంచెం విరామ సమయంలో వాళ్ళకి కొంచెం ఫీజిబుల్గా ఉన్న దీంట్లో చెప్తున్నానండి. శానోజే కాలిఫోర్నియాలో కూడా నాట్యకల్ప స్కూల్ ఆఫ్ కూచిపూడి డాన్స్ మా అమ్మాయి ఫిజియోథెరపిస్ట్ శ్రీవాణి, సో తను చెప్పడం జరుగుతోంది. కొంతమంది పిల్లలతో స్టార్ట్ చేసింది ఒక 1.5 year 2 years బ్యాక్. సో నేను అనుకున్న ఆశయాలకి తను అనుగుణంగా మా గురువుగారి పంధాలో నేను ఎలా వెళ్తున్నానో, మా ఇద్దరి పంధాలో తను కూడా వెళ్ళి తను కూడా బాగా ఉన్నత స్థాయికి రావాలని నా ఆకాంక్ష. మా సీనియర్ స్టూడెంట్స్ కూడా కొంతమంది సర్టిఫికేట్ కోర్స్ మొన్ననే అయిపోయింది, వాళ్ళు కూడా నాకు సహకరిస్తున్నారు స్కూల్లోని. అండ్ ఇంకొంతమందిని టీచర్స్ని నేను తయారు చేయడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. అలాంటి వాళ్ళని, అంటే మన సాంప్రదాయం, మన కల్చర్ అది ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు అన్న సంతృప్తి నాకు ఉంటుంది. మా గురువు గారు ఎవరైతే బాలాకొండలరావు గారు, వీళ్ళందరూ నన్ను చాలా ఎంకరేజ్ చేసి నన్ను ఒక స్థాయికి తీసుకొచ్చారు. వాళ్ళందరికీ నా నమస్సుమాంజలులు. మా గురువు గారు అండ్ వెంపటి చిన్న సత్యమాష్ గారు అండ్ బాలాకొండలరావు గారు, హరిరామూర్తి గారు, శ్రీరామ్ చంద్రమూర్తి గారు అండ్ ఎంవిఎన్ మూర్తి గారు, మాధవ్ పెద్దమూర్తి గారు అంటాం. కళాక్షేత్రాల్లో వీళ్ళు ఇన్స్ట్రక్టర్స్గా ఉండేవారు మాష్ గారి కింద. సో వాళ్ళందరి ఆశీస్సులు నాకు కావాలి. నేను ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని చూస్తున్నాను. ఇంకొన్ని బ్యాలేస్, ఓకే,
గురువు గారు ఎవరైతే షణ్ముఖ శర్మ గారు గురువు గారు ఇంకో బ్యాలే ఇస్తాం అన్నారు. అది కొంచెం సక్సెస్ఫుల్ అయితే అప్పుడు నేను కొంచెం బాగా ధైర్యంగా నాకు ఇంకా ధైర్యం కొండెక్కినంత ధైర్యం వస్తుందండి. దానికోసం వెయిట్ చేస్తున్నాను. బాగుందండి. మీ ఆశయం ఏదైతే మీ గురువు గారితో మీరు విదేశాలు వెళ్ళి ప్రదర్శనలు ఇచ్చారో అదేవిధంగా మీ శిష్యులు కూడా మీ పేరు మీ గురువుగారి పేరు తప్పకుండా పైకి తీసుకొస్తారని ఆశిస్తున్నాం. మీరు ఇప్పటికే ఎన్నో సాధించారు, ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ ఇండియా నెక్స్ట్ తరఫున ధన్యవాదాలండి. ధన్యవాదాలు.